హలో స్వీటీస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. అందరు ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నా. ఏంది స్వీటీ అందరినీ స్వీటీస్ అని పిలుస్తుంది అనుకుంటున్నారా? మీరందరూ స్వీట్ పీపుల్ కదండి, అందుకే స్వీటీస్ అంటున్నా. క్యూటీస్ అంటే పలుకుతారు కానీ స్వీటీస్ అంటే పలకరా ఏంటి? ఏంది స్వీటీ ఇంత హెవీగా ఎందుకు రెడీ అయినావని అనుకుంటున్నారా? తమ్నేల్ చూస్తుంటే అర్థమైపోయి ఉంటుంది మీకు ఈ పాటికి. సో ఇవాళ మా చెల్లి బర్త్డే వైషుది, అందుకని నేనైతే ఇట్లా రెడీ అయినా. నా బర్త్డేకి ఇట్లా రెడీ అవ్వలేదు కదా, అందుకని ఇప్పుడన్నా రెడీ అవుదామని ఇట్లా రెడీ అయినా. సో నేను, మమ్మీ, చెల్లి ఇంకా మా హస్బెండ్ అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నాం ఇప్పుడు కార్లో. వర్షాలు పడడం వల్ల మంచిగా కార్ అయితే క్లీన్ అయిపోతుంది చూడండి. మనం కార్ వాష్ చేయాల్సిన అవసరమే లేదు, మంచిగా వర్షమే కడిగేస్తుంది కార్ని అయితే. మీ ఇంట్లో కూడా ఇంతే అనుకుంటా మోస్ట్లీ. సో వైషు బర్త్డే అయితే మేము బయట ప్లాన్ చేసినాము. అందరు బర్త్డేస్ ఇంట్లోనే అవుతున్నాయి కదా, వైషు బర్త్డేకి బయటికి వెళ్దామని బయట అయితే ప్లాన్ చేసినాము. వైషు అంటే మా బాబాయ్ పిన్ని వాళ్ళ కూతురు, మా చెల్లి. సో మీకు ఇక్కడ నుంచి కనిపిస్తుంది కదా నేను ఎక్కడికి వెళ్తున్నానో. సో ఇదే ప్లేస్ మాయా బజార్. నేను ఇక్కడికే వచ్చిన. రాగానే అయితే ఫొటోస్ అయితే దిగుతున్నా. మా హస్బెండ్ చూడండి ఎంత మంచిగా దించుతుండో నాకు ఫొటోస్. మా చెల్లి, మా హస్బెండ్ అయితే బ్యాక్గ్రౌండ్లో చాలా కష్టపడతారు నా ఫొటోస్ వీడియోస్ తీయడానికి. ఈ మధ్య మా మమ్మీ కూడా నేర్చుకుంది, ఇంకా నా కోసం అయితే వీడియోస్ కూడా అన్నీ తీస్తుంది. సో మాయా బజార్కి ఎందుకు వచ్చినామంటే బర్త్డే సెలబ్రేట్ చేయడానికి. బర్త్డేస్ అన్నీ అయితే మనం పైన సెకండ్ ఫ్లోర్లో అయితే జరుపుకుంటాము. మా మమ్మీ ఏంది సంచి పట్టుకొచ్చింది అనుకుంటున్నారా? అందులో కేక్ అయితే పెట్టుకొని తీసుకొని వచ్చినాము. మాయా బజార్లో నేనైతే ఫుడ్ తినడానికి అయితే పోయినా, లంచ్కి, డిన్నర్కి. బట్ బర్త్డే సెలబ్రేషన్స్కి అయితే ఎప్పుడు వెళ్ళలేదు ఇక్కడికైతే. ఇక్కడ కనిపిస్తుంది మా చెల్లి. నా మోస్ట్ ఆఫ్ ద వీడియోస్ అయితే మా చెల్లియే షూట్ చేస్తుంది. ఫోటో తీస్తున్నా అనుకొని అట్లా నించుంది. ఆమెకి వీడియోస్లో ఎక్కువ కనిపించడం అట్లా ఇష్టం ఉండదు, సో ఆమె బ్యాక్గ్రౌండ్లోనే ఉంటుంది. ఫస్ట్ అయితే నేను, మా హస్బెండ్, మమ్మీ ఇంకా మా బాను అయితే వచ్చినాము. ఇంకా మా పిన్ని వాళ్ళు అయితే రాలేదు. బాబాయ్ వాళ్ళకి కాల్ చేస్తే దగ్గరలోనే ఉన్నామని చెప్పారు. అట్లయితే మేము ఏమనుకున్నామంటే ఫస్ట్ అయితే వెళ్ళి కేక్ అయితే సెట్ చేద్దామని పైకి అయితే పోతున్నాం. మెట్లు ఎక్కడమే సరిపోయింది, ఎక్కుతూనే ఉన్నాము. సెకండ్ ఫ్లోర్లో అయితే ఉంటుంది మ్యాడ్ మ్యాక్స్ అని. వర్షం వచ్చేటట్టే ఉంది, ఎందుకంటే మొత్తం వెదర్ అయితే చేంజ్ అయిపోయింది. ఇంకా నేనైతే ఒక వీడియో తీసుకుందామని ఇట్లా చుట్టూ తిరుగుతున్నా. వెదర్ చేంజ్ అయిపోయి ఫుల్ గాలి వస్తుంది. ఇంకా మనమైతే ఇందులోకే వెళ్ళాలి ఇప్పుడు, మ్యాట్ మ్యాక్స్ అని. సో ఇందులోకి అయితే వెళ్తున్నా నేను. నా జుట్టు కూడా ఎగిరిపోతుంది, అసలు సెట్ అవ్వట్లేదు చూడండి. ఆ గాలికి ఎట్లా పడితే అట్లా అయిపోతుంది. సర్లే, మీకైతే ఫస్ట్ చూపిస్తా, లోపలికైతే రండి. మనకైతే ఇక్కడ 3 రూమ్స్ అయితే ఉంటాయి. మేమైతే ఫస్ట్ రూమ్ అయితే సెలెక్ట్ చేసుకున్నాం. సో ఫస్ట్ మనం లోపలికి వెళ్ళగానే ఇట్లా రెక్లైనర్స్, హోమ్ థియేటర్ కనిపిస్తుంది. ఇంకా ఒక సైడ్ అయితే మొత్తం ఇట్లా మంచిగా డెకరేట్ చేసి అయితే ఉంటుంది. ఇక్కడ బర్త్డే అయితే జరుపుకోవాలి మనము. డెకరేషన్ చూడండి ఎంత బాగుందో, టోటల్ ఫ్లవర్స్ అనమాట బ్యాక్గ్రౌండ్ మొత్తము. ఇంకా మా హస్బెండ్ అయితే మేము తెచ్చిన కేక్ అయితే ఓపెన్ చేసి అక్కడైతే పెట్టేస్తుండు వైషు వచ్చేలోపు. నాకైతే డెకరేషన్ చాలా నచ్చింది. మీకు ఎట్లా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. వైషుకి 15 ఇయర్స్ అని ఇట్లా 15 నెంబర్ అయితే పెట్టించి ఇంకా నేమ్ బోర్డు కూడా పెట్టించినాము, హ్యాపీ బర్త్డే వైషు అని. ఇంకా మా హస్బెండ్ అయితే నీట్గా కేక్ తీసి అక్కడ పెట్టేసిండు. అప్పటిలోపు మా మమ్మీ చూడండి మంచిగా ఫొటోస్ అయితే దిగుతుంది. మా చెల్లి ఫొటోస్ తీస్తుంది, మా మమ్మీ ఫొటోస్ దిగుతుంది. ఎక్కడెక్కడ బ్యాక్గ్రౌండ్ బాగుందో అక్కడక్కడ ఫొటోస్ అయితే దిగుతుంది మా మమ్మీ. అక్కడ రెక్లైనర్స్ దగ్గర, ఇంకా ఇక్కడ ఫ్లవర్స్ బ్యాక్గ్రౌండ్ ఉంది కదా, ఇక్కడైతే దిగుతుంది. మమ్మీ దిగినాక నేను కూడా కొన్ని ఫొటోస్ అయితే దిగిన. ఇంత మంచి బ్యాక్గ్రౌండ్ ఉన్నప్పుడు ఫొటోస్ తీయకుండా ఉంటానా? ఫొటోస్, వీడియోస్ అయితే తీసుకున్నా. ఇంకా బ్యాక్గ్రౌండ్ కూడా మీకు చూపిస్తున్నా చూడండి. వైషు వాళ్ళు వచ్చేలోపు మేమైతే ఇట్లా వీడియోస్ అయితే తీసుకున్నాము. ఇంకా ఫైనలీ వైషు వాళ్ళు ఇంకా మా ఫ్యామిలీ మెంబర్స్ అందరూ అయితే వచ్చేసారు. మేమైతే ఒక 15 మినిట్స్ ముందే వచ్చినాము. మేము వచ్చిన ఒక 15 మినిట్స్కి అట్లా బాబాయ్ వాళ్ళందరూ అయితే వచ్చిర్రు. ఇంకా బాబాయ్ వాళ్ళు అయితే టైంకి వచ్చినారు, మేమే ముందు వెళ్ళినాం. ఎందుకంటే కొంచెం ఎట్లా చేసిర్రు అవన్నీ చూసుకోవాలి కదా, అందుకని మేమైతే ముందు పోయినాము. సో ఇంకా నేనైతే ముగ్గురిని అయితే లైన్గా రమ్మని చెప్పిన, బాబాయ్ని, పిన్నిని, వైషుని. ఇంకా లైన్గా అయితే అందరు వస్తున్నారు. ఇక్కడ పట్టట్లేరు ముగ్గురు యాక్చువల్లీ, అందుకని ఇట్లయితే వస్తున్నారు అనమాట. వైషు కూడా చాలా ఎక్సైటెడ్గా ఉంది, ఎందుకంటే లోపల ఎట్లుందో చూడాలని దానికి కూడా ఉంటుంది కదా, అందుకే అది చాలా ఎక్సైట్మెంట్తో లోపలికైతే వస్తుంది. ఇంకా లోపలంతా చూస్తుంది. ఇంకా నేను వైషుకి చెప్తాను అక్కడ చూడు వెళ్ళని చెప్తే, ఇంకా వైషు అయితే ఇక్కడ బర్త్డే సెలబ్రేషన్స్ ఎక్కడైతే జరుగుతుందో అక్కడికైతే వచ్చేసింది. బ్యాక్గ్రౌండ్ అంతా చూసుకుంటుంది. డెకరేషన్ ఇట్లా బాగుందంట, బాగుంది అక్క అని చెప్తుంది. మా చెల్లి కూడా చాలా హ్యాపీగా ఫీల్ అయింది. చూడండి దాని ఫేస్ ఎంత వెలిగిపోతుందో, దానికి కూడా చాలా నచ్చింది. నెక్స్ట్ ఇంకా మా పిన్ని కూడా చూస్తుంది ఎట్లుందని. మా పిన్ని, బాబాయ్ కూడా చూస్తున్నారు. ఇంకా మా బాబాయ్ అంటుండు వైషుకి 5 ఇయర్సే కదా 1 తీసేయండి అని చెప్తున్నాడు. ఎందుకు అట్లా తప్పు పెట్టినారు? వైషుకి జస్ట్ 5 ఇయర్సే కదా 1 తీసేయండి అని తీసేస్తుండు మా బాబాయ్. 1 అయితే బాగాలేదు, 5 ఇయర్సే వైషుకి అని అట్లా 1 తీస్తుండు. 5 తీసేసి 1 అయితే దాపెట్టేసిండు. ఇంకా 5 ఇయర్సే చూడండి అని అందరికైతే చూపిస్తుండు. ఇంకా ఫైనలీ ఆ 1 తీసి పక్కకైతే పెడుతుండే. నేనేమంటున్నంటే 51 ఇయర్స్ వైషుకి అని నేనంటుంటే, అమ్మో 51 కాదు 15 అని అక్కడ పెట్టేసిండు. మళ్ళీ మనం ఎంత పెద్దగా అయినా పేరెంట్స్కి పిల్లలమే కదా, అందుకని మనల్ని చిన్న ఏజ్ వాళ్ళని చూసుకున్నట్టు చూసుకుంటారు. ఇంకా చరణ్ అయితే ఒక రౌండ్ వేస్తుండు, మొత్తం ఎట్లుందని చూసుకుంటుండు. ఇంకా కేక్ కటింగ్ స్టార్ట్ చేద్దామని మా బాబాయ్కి చెప్తే, మా బాబాయ్ పిన్ని అయితే వెళ్ళిపోయినారు అక్కడికి, వైషు దగ్గరికి వెళ్ళినారు. ఇంకా మా బాబాయ్ అయితే కేక్ కటింగ్ అయితే స్టార్ట్ చేసిండు, వైషు, బాబాయ్, పిన్ని ముగ్గురు కలిసి. ఇంకా సాంగ్ ఎట్లా వస్తుందో దాన్ని బట్టి మా బాబాయ్ అయితే
ఆ నైఫ్‌తో ఆడుకుంటుండు. ఇట్లా కట్ చేస్తున్నట్టు చేస్తుండు. ఇంకా హ్యాపీ బర్త్‌డే సాంగ్ ప్లే అయితుంటే ఇంకా మా బాబాయ్, పిన్ని, వైషు అయితే కేక్ కట్ చేస్తున్నారు. మా చెల్లికి కూడా ఈ సర్ప్రైజ్ అయితే నచ్చింది. ఇట్లా మంచిగా ఇక్కడ సెలబ్రేట్ చేసుకోవడం అయితే. ఇంకా కేక్ కట్ చేసినాక ఫస్ట్ అయితే మా వైషు అయితే మా బాబాయ్‌కి పెడదాం అనుకుంది. బట్ మా బాబాయ్ కేక్ తీసుకొని మళ్ళీ అదైతే వైషుకి పెడుతుండు. దాని 15th బర్త్‌డే ఇది. దానికి చాలా మెమరబుల్‌గా ఉండాలని ఇట్లయితే ప్లాన్ చేసినాం మేము. ఇంకా పిన్ని, బాబాయ్ ఇద్దరు కలిసి అయితే కేక్ పెట్టేస్తున్నారు వైషుకి. మా బాబాయ్ అయితే సపరేట్ ఇంకో ఫోన్ కూడా ఇచ్చిండు. మేము దబ్బున ఫొటోస్ పంపియమని చెప్పేసి మా బాబాయ్ ఫోన్‌లోనే తీసుకుండు. ఇంకా నెక్స్ట్ అమ్మమ్మ, తాత పెడుతున్నారు. ఈ అమ్మమ్మ, తాత ఎవరంటే పిన్ని వాళ్ళ మమ్మీ, డాడీ. ఇంకా వీళ్ళిద్దరు కూడా వైషుకి అయితే కేక్ పెడుతున్నారు. ఇంకా మా అమ్మమ్మ చూడండి ఎంతసేపు పెడుతుందో కేక్. ఫోటో వచ్చిందా రాలేదా అని అడిగి పెడుతుంది. నెక్స్ట్ అయితే కేక్ అయితే మా చెల్లెకి రుద్దుదామని అనుకుంది. మా చెల్లె వద్దు పో అంటే ఇంకా అమ్మమ్మని అయితే వెళ్ళిపోయింది. నెక్స్ట్ మమ్మీ కూడా వెళ్ళింది. ఇంకా మమ్మీ కూడా కేక్ అయితే పెడుతుంది వైషుకి. ఇదంతా ప్లాన్ చేసింది మా మమ్మీయే. వైషు బర్త్డే ఇక్కడ సెలబ్రేట్ చేయాలని. మేమైతే ఎగ్జిక్యూట్ చేసినాం అంతే. టోటల్ క్రెడిట్స్ అయితే మమ్మీకే. ఈ వైషు బర్త్డే ఇట్లా సెలబ్రేట్ చేయాలనుకుంది, సెలబ్రేట్ చేసింది. నెక్స్ట్ ఇంకా పెద్దమ్మ, పెద్దనాన్న కూడా వైషుకి అయితే కేక్ పెట్టేస్తున్నారు. పిన్ని వాళ్ళ అక్క, బావ వీళ్ళు. నెక్స్ట్ అయితే మామ ఇంకా అక్క అయితే కేక్ పెడుతున్నారు. చరణ్ వాళ్ళ డాడీ, మమ్మీ. ఎవరైతే లాస్ట్ వీడియోస్ చూసింటారో చరణ్ అయితే తెలిసి ఉంటుంది మీకు. మామ అయితే మొత్తం కేక్ పూస్తుండు మా చెల్లెకి. పాపం మొత్తం ఫేస్ మొత్తం కేకే ఉండే. హెయిర్ మీద, ఫేస్ మీద కొంచెం కేక్ ఉంటే ఇంకా అది క్లీన్ చేసేసి ఇంకా మేమైతే కేక్ పెట్టేస్తున్నాం వైషుకి. కేక్ పెట్టి ఫొటోస్ అయితే దిగుతున్నాము. ఇంకా అప్పటి నుంచి ఫోటోనే తీస్తున్నారు అనుకున్నా, బట్ వీడియో అంట. నేను అడుగుతున్న ఫొటోస్ తీస్తున్నావా లేదా అని. ఫొటోస్ కూడా తీస్తున్నా అని చెప్తున్నారు మా వాళ్ళేమో. ఇంకా కేక్ పెట్టుకుంటేనే కాదు, నార్మల్గా కూడా ఒక ఫోటో దిగుదామని చెప్పిన మా హస్బెండ్కి. ఇంకా అట్లయితే నించున్నాము. ఇంకా మా వాళ్ళైతే ఫోటో, వీడియో రెండు తీసేసిర్రు. నాకు కూడా తెలియదు వీళ్ళు తీసిరని. ఇప్పుడు చూస్తుంటే అర్థమైంది, ఓకే వీళ్ళు వీడియో కూడా తీసిరా అని ఇప్పుడు అర్థమైంది. నెక్స్ట్ చరణ్ ఇంకా వాళ్ళ అక్క పండు ఇద్దరైతే కేక్ పెడుతున్నారు వైషుకి. మా చరణ్ అయితే మళ్ళీ కట్ చేసి మళ్ళీ ఒక ముక్క అయితే పెడుతున్నాడు వైషుకి. పట్టకపోయినా కూడా దానికైతే కుక్కుతున్నాడు నోట్లో తిను అని. ఫైనల్లీ జంట పౌరాలను చూపిస్తే చూడండి, భాను, వైషు వీళ్ళిద్దరు చాలా క్లోజ్. ఇంకా ఫైనల్లీ భాను కూడా వైషుకి అయితే కేక్ పెట్టిస్తుంది. సో కేక్ కటింగ్ అయిపోయినాక మేమైతే డాన్స్ చేద్దామని మేమైతే ప్రిపేర్ అవుతున్నాం. అందరిని అయితే లేపుతున్నాం అనమాట, డాన్స్ చేద్దామని. ఇంకా అందరం కలిసి అయితే డాన్స్ చేస్తున్నాము. మేమైతే ప్రైవేట్ థియేటర్ బుక్ చేసుకున్నాము ఒక 1 అవర్కి. యాక్చువల్లీ నా బర్త్డేనే సెలబ్రేట్ చేద్దాం అనుకున్నాడు మా హస్బెండ్ ఇంకా మా మమ్మీ. బట్ నాకు కుదరదని చెప్పిన. ఎందుకంటే అదే రోజు వరలక్ష్మి వ్రతం, ఇంకా అదే రోజు బర్త్డే కదా. ఇంకా థియేటర్కి వచ్చి ఇక్కడ ఎగిరే అంత టైం అయితే ఉండదు కదా, అందుకని వద్దని చెప్పిన. ఒకవేళ జస్ట్ నా బర్త్డేనే అయ్యి ఉంటే మాత్రం ఇక్కడైతే డెఫినెట్గా సెలబ్రేట్ చేస్తుండే. ఇంకా వరలక్ష్మి వ్రతం కూడా కాబట్టి టైం కుదరదని ఇంకా మేమైతే సెలబ్రేట్ చేయలే అప్పుడు. ఇంకా మా వాళ్ళు చూడండి ఎంత ఎంజాయ్ చేస్తున్నారో అసలు. నేనైతే సాంగ్స్ పెట్టట్లేను, ఎందుకంటే కాపీరైట్ పడుతుంది కదా, అందుకని సాంగ్స్ అయితే పెట్టట్లేదు. ఇంకా జస్ట్ డాన్స్ అయితే చేసినవి చూపిస్తున్నా మీకు. ఇంకా ఇప్పుడైతే నేనైతే ఒక ట్రెండింగ్ సాంగ్ అయితే చేస్తున్నా. ఇప్పుడు నార్మల్గా ప్రతి ఒక్కరైతే డాన్స్ చేస్తున్నారు. మీరైతే కామెంట్ సెక్షన్లో చెప్పండి ఏ పాటని. నేనైతే ఈ సాంగ్కి రీల్ కూడా చేసిన, బట్ ఎట్లా చేయాలో మర్చిపోయాను అనమాట. తర్వాత ఇంకా మా చెల్లిని చూసి అప్పుడు గుర్తొచ్చింది అనమాట, ఓకే ఎట్లా చేయాలి కదా అని. అప్పుడు గుర్తొచ్చి మళ్ళీ చేస్తున్నా. సడన్గా చేయాలంటే ఏం చేయాలో గుర్తే రాదు. ఇంకా ఎవరినైనా చూస్తే ఓకే ఈ స్టెప్ చేయాలి కదా అని అప్పుడు గుర్తొచ్చి ఆ స్టెప్ అయితే కవర్ చేసేస్తా. కొన్ని స్టెప్స్ గుర్తుంటే కొన్ని స్టెప్స్ గుర్తుండవు. ఏదో ఒకటి ఇట్లా చేసుకుంటే అయితే మేనేజ్ చేసిన, ఎందుకంటే నేనంతా పర్ఫెక్ట్ కాదు డాన్స్లో, ఏదో చేస్తా అంతే. సో ఈ ప్రైవేట్ థియేటర్ వచ్చేసి మనం 1 అవర్ 3 అవర్స్ అట్లయితే బుక్ చేసుకోవాలి. మేమైతే 1 అవరే బుక్ చేసుకున్నాము. 3 అవర్స్ బుక్ చేసుకుంటే మీరు ఇట్లా మూవీ కూడా మంచిగా చూసుకోవచ్చు ఫ్యామిలీతో వెళ్ళి. ఇంకా మనకి ప్యాకేజెస్ ఉంటాయి అన్నమాట. మనం ఆ ప్యాకేజెస్ని సెలెక్ట్ చేసుకోవాలి. మనకి ఇక్కడ మ్యాడ్ మ్యాక్స్లో అంటే మాయా బజార్లో సెకండ్ ఫ్లోర్లో అయితే మ్యాడ్ మ్యాక్స్ అని ఉంటుంది. అందులో అయితే మనకి 3 రూమ్స్ ఉన్నాయి. 3 రూమ్స్లో ఇదైతే ఫస్ట్ రూమ్. మిగతా రూమ్స్ అయితే కొంచెం చిన్నగా ఉన్నాయి. 3 రూమ్స్లో డిఫరెంట్ థీమ్స్ అనమాట. ఇక్కడ బ్యాక్గ్రౌండ్ వేరే ఉంటుంది, అక్కడ 2 రూమ్స్లో కూడా బ్యాక్గ్రౌండ్ అయితే వేరే ఉంటుంది. మనము ఒక 8 to 12 మెంబర్స్ వరకు వెళ్ళొచ్చు. ఎక్స్ట్రా మెంబర్స్ వెళ్ళినాం అనుకో ఎక్స్ట్రా మనీ అయితే కట్టాలి వాళ్ళకి. ఫ్యామిలీతో వెళ్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. ఇక్కడ చాలా బాగా ఎంజాయ్ చేయొచ్చు. మంచిగా కేక్ కటింగ్ చేసుకొని ఇట్లా మంచిగా డాన్స్లు అయితే వేసుకుంటూ ఉండొచ్చు. నాకైతే సాంగ్ పెట్టాలని ఉంది, బట్ పెట్టొద్దు కాబట్టి పెట్టట్లేను. నేనైతే ఇప్పుడు మంగ్లీ సాంగ్ చేస్తున్నా. 2025 బోనాలు సాంగ్ ఉంది కదా, ఆ సాంగ్ అయితే చేస్తున్నా. ఇంకా మేమందరం అయితే ముందే ప్రిపేర్ అయ్యి రాలేదు, జస్ట్ అక్కడ చూసుకుంటూ ర్యాండమ్గా స్టెప్స్ అయితే చేస్తున్నాము. మేము చేస్తుంటే మా వాళ్ళైతే చాలా ఇంట్రెస్టింగ్గా చూస్తున్నారు. మీరే చూడండి ఎంత బాగా చూస్తున్నారో, మంచిగా ఎంజాయ్ చేస్తున్నారు మేము చేస్తుంటే. మమ్మల్ని చూసుకుంటే ఎంజాయ్ చేస్తున్నారు వాళ్ళు. ఇప్పుడు మా డాన్సులు చూస్తుంటే కొంచెం పర్ఫెక్ట్గా నేర్చుకొని వెళ్ళి చేస్తే బాగుండు కదా అనిపించింది. బట్ ఇంకేముంది, ఇట్లయినా కూడా బాగానే ఉంది కదా, ఇంకా అందుకే లైట్ తీసుకున్నా. ఏదో మెమరీస్ కోసం మనకి ఇవన్నీ, అందుకని అయితే డాన్స్ చేసినాము. కొంచెం ఎంజాయ్ చేయాలి కదా.
అందరం డాన్స్‌లు ఎట్లా చేసినామో కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. మేము చూడండి అందరం మంచిగా డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్ ఏసుకున్నాము. కలర్‌ఫుల్‌గా అందరం అయితే. ఇన్‌స్టాగ్రామ్‌లో కొన్ని రీల్స్, యూట్యూబ్‌లో కొన్ని షార్ట్స్ అయితే పెట్టినా. ఇంకా పెడతా గూడా. ఎవరైతే చూడలేదో ఆ రీల్స్ అయితే చూడండి. మీకైతే అర్థమవుతుంది మేము ఏ పాట మీద గీసినామో. ఇంకా చరణ్‌ని అప్పటినుంచి పిలుస్తుంటే రాలేదు. బట్ ఫైనల్‌గా అయితే వచ్చిండు. వచ్చినాక ఒక మాస్ సాంగ్ అయితే చేయాలి కదా! ఇంకా మేమైతే మంచిగా డాన్స్ అయితే చేస్తున్నాము. ఇంకా నేను మా మమ్మీ సడన్‌గా ఇట్లా మంచిగా ఒక డాన్స్ అయితే చేసినాము. ఆల్రెడీ అయితే నేను యూట్యూబ్‌లో ఇంకా ఇన్‌స్టాగ్రామ్‌లో అయితే పెట్టినా. ఎవరైతే చూడలేదో నా ఛానల్‌లో చూడండి. ఇద్దరికి అసలు అంత డాన్స్ కూడా ఏం రాదు. ఏదో కొంచెం అట్లా మేనేజ్ చేస్తాము. బట్ చేసినాం ఇట్లా మంచిగా మెమరీ లాగా అయితే నాకు చాలా బాగా అనిపించింది. మెమరీ లాగా దాసుకోవచ్చు. కొన్ని స్టెప్స్ అట్లా స్క్రీన్ మీద చూసుకుంటూ మేమైతే చేసినాము. ఇద్దరం ఇట్లా కొంచెం మ్యాచ్ అయ్యేటట్టు చేస్తున్నాం ఇంకా. నాది మా మమ్మీది డాన్స్ ఎట్లుందో కూడా కామెంట్ సెక్షన్‌లో అయితే చెప్పండి. బాగా చేసినామో లేదో. నాకైతే ఈ పాట మీద డాన్స్ ఎట్లా చేయాలో కూడా తెలవదు. జస్ట్ అక్కడ చూస్తున్నా కొన్ని స్టెప్స్ అయితే అట్లా చూసుకుంటూ చేసేస్తున్నా ఫ్లోలో. కొన్నేమో మ్యూజిక్‌ని బట్టి ఇట్లా చేస్తున్నా. అక్కడ వాళ్ళ టైం అంటే టైం అన్నమాట. మనం 1 అవర్ బుక్ చేసుకుంటే 1 అవరే ఉండాలి. ఎక్కువసేపు కూడా ఉండొద్దు. ఒక 2 మినిట్స్ అయితే వెయిట్ చేస్తారు అంతే. తర్వాత వెళ్ళిపోమని చెప్తారు. కొంతమంది 3 అవర్స్ బుక్ చేసుకుంటారు. కొంతమంది 1 అవరే బుక్ చేసుకుంటారు. వాళ్ళ టైంని బట్టి అయితే బుక్ చేసుకుంటారు ఇంకా. ఇంత మంచిగా నా వీడియో మొత్తం తీసినందుకు మా హస్బెండ్‌కి థాంక్స్ చెప్పాలి. ఎందుకంటే చాలా బాగా తీసిండు. నా డాన్స్ వీడియోస్ అన్నీ ఆయన్నే తీసిండు ఇంకా. సో మాకు ఇచ్చిన టైం అయిపోయింది. మేమైతే ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికైతే స్టార్ట్ అయిపోతున్నాము. ఇక్కడ సెలబ్రేషన్స్ అయిపోయింది కదా! అక్కడ పిన్ని అయితే ఫుడ్ కుక్ చేసింది అందరి కోసం. ఇంకా లంచ్ అయితే పిన్ని వాళ్ళ ఇంట్లోనే. అందుకని మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికి పోతున్నాము. నేను ఆల్రెడీ చెప్పిన కదా వెదర్ చేంజ్ ఉందని. ఇంకా మేము పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళేటప్పుడు అయితే చినుకులు అయితే పడ్డాయి. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికి వెళ్ళే రూట్లోనే చెరువు అయితే ఉంటుంది. ఇది పిన్ని వాళ్ళ ఇంటి దగ్గరలోనే అనమాట. చేపలు కూడా పడతారు చాలామంది. రాఖీ పండగప్పుడు ఎక్కువ నీళ్ళు లేకుండే. ఇప్పుడైతే ఫుల్ వాటర్ వచ్చేసినాయి చెరువులోకి అయితే. మా వాళ్ళైతే చెప్తున్నారు ఇంతకుముందు అన్ని లేవు కానీ ఇప్పుడైతే వచ్చినాయని. ఎందుకంటే మా హస్బెండ్ వాళ్ళైతే చెరువు దగ్గరికి పోయారు లాస్ట్ టైం రాఖీ పండగప్పుడు. మేమైతే పోలేదు, ఇంట్లోనే ఉన్నాము పిన్ని వాళ్ళ ఇంట్లో. ఇంకా కార్ అయితే ఒక దగ్గర పార్క్ చేసి పిన్ని వాళ్ళ ఇంటికి అయితే పోతున్నాము. ఇక్కడ గల్లీలో కూడా పెట్టొచ్చు కానీ మళ్ళీ తిప్పడానికి కొంచెం టైం పడుతుంది, ఎందుకు లేట్ అవుతుంది అన్నట్టు. మేమైతే ఒక దగ్గర పార్క్ అయితే చేసేసి మేమైతే పిన్ని వాళ్ళ ఇంటికి పోతున్నాము. ఇంకా మా హస్బెండ్ అయితే ఆఫీస్కి వెళ్ళాలి ఆ రోజు. నేనంటే వర్క్ ఫ్రమ్ హోమ్ చేసుకుంటా కానీ మా హస్బెండ్ ఆఫీస్కి వెళ్ళాలి కాబట్టి ఫాస్ట్గా వెళ్తున్నాం ఇంకా. మేము ఈవినింగ్ ఉండమని చెప్పేసి ఇంకా ఆఫ్టర్నూనే ప్లాన్ చేసినాం సెలబ్రేట్ చేయడానికి. అందుకని ఆఫ్టర్నూన్ సెలబ్రేషన్స్ చేసినాం వైషుకి. ఇంకా నైట్ కూడా కేక్ కటింగ్ అయితే చేసిర్రు. మేమైతే ఆఫ్టర్నూనే చేయించినాము వైషుతోని. ఇంకా పిన్ని వాళ్ళ ఇంటికైతే మేము వచ్చేసినాము. ఇంకా 2 కార్లేమో నెక్స్ట్ వస్తున్నాయి. మేమైతే ఫస్ట్ అయితే వచ్చేసినాము. వాళ్ళైతే మెల్లగా వస్తుర్రు. ఇంకా మేమైతే వచ్చేసినాము. వచ్చేసినాక ఇంకా మా పిన్ని అయితే ఫుడ్ అయితే సర్వ్ చేస్తుంది. అన్నీ తీసుకొచ్చి అయితే కింద పెడుతుంది తినడానికి. సెలబ్రేషన్స్ తర్వాత వచ్చి కుక్ చేసుకోవడానికి టైం ఉండదని మా పిన్ని ముందే కుక్ చేసి అక్కడికైతే వచ్చేసింది మ్యాడ్ మ్యాక్స్కి. సో బర్త్డే సెలబ్రేషన్స్ అయినాక మేమైతే ఫాస్ట్గా ఇంటికి వచ్చేసి ఇంకా మా వాళ్ళైతే ఫాస్ట్గా వడ్డిద్దామని ఇవన్నీ ఒక గిన్నెలకైతే అయితే పెట్టేస్తారు. ఎందుకంటే మళ్ళీ మా హస్బెండ్కి అయితే క్యాబ్ టైం అవుతుంది. అందుకని మేమైతే దెబ్బ తిని పోవాలనుకున్నాము. ఇంకా మా వాళ్ళు కూడా అర్థం చేసుకుంటారు. మాకు ఎక్కువ టైం ఉండదని తెలిసి ఇంకా వాళ్ళే ఫాస్ట్గా అన్ని పనులు అయితే చేసేస్తున్నారు. ఇంకా నేను మా హస్బెండ్ అయితే కూర్చుంటున్నాము. మా పిన్ని అయితే చాలా వెరైటీసే వేసింది. ఒక్కతే ఎప్పుడు లేచిందో ఏమో అసలు ఫాస్ట్గా లేచి అన్ని వెరైటీస్ అయితే వేసింది. నెక్స్ట్ ఇంకో కార్ కూడా వచ్చేసింది. వీళ్ళు లేట్ కమ్మర్స్. మేమైతే ఫస్టే వచ్చేసినాము. ఫస్ట్ వచ్చేసి ఇంకా మేమైతే కూర్చున్నాం, తినడానికి రెడీగా ఉన్నాము. వీళ్ళైతే లేట్గా వచ్చిరు మా వాళ్ళు. ఇంకా తినేసినాక పిన్ని పసుబొట్టిస్తా అన్నది. ఇంకా మేమైతే ఫాస్ట్గా తినేస్తున్నాము ఆల్రెడీ లేట్ అయిపోతుందని. ఇంకా మేము తినేసినాక పిన్ని అయితే పసుబొట్టిస్తుంది మా అందరికీ. సో మా వైషు బర్త్డే సెలబ్రేషన్స్ అయితే ఇలా అయినాయి అనమాట. నేనైతే ఈవినింగ్ లేను, ఓన్లీ ఆఫ్టర్నూన్ వరకు ఉన్నా. ఆఫ్టర్నూన్ వరకు అయితే ఇట్లా అయింది. ఇంకా మేమైతే మళ్ళీ ఇంటికైతే స్టార్ట్ అయిపోయినాము. సో మా వైషు బర్త్డే అయితే ఇట్లా జరిగింది. మీకు ఎలా అనిపించిందో కామెంట్ సెక్షన్లో చెప్పండి. కొత్తగా నా ఛానల్ని ఎవరైతే చూస్తుంటారో సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకుని వాళ్ళు కూడా సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ మెమరీస్ ఆఫ్ అన్హా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. సబ్స్క్రైబ్ ఫర్ మోర్ వీడియోస్.